యూట్యూబ్ ఛానల్ శశి బ్లాగ్. సరికొత్త వీడియోతో ఇప్పుడు మేము ముందుకు వచ్చేసాం. అండ్ ఆడపడుచు వాళ్ళు అండ్ వాళ్ళ పిల్లలు అయితే మా ఇంటికి వచ్చేసారు రాఖీకి. సో ఈరోజు సండే కాబట్టి అందరం కలిసి అలా సండే బయట చిల్ అవుదామని వెళ్దాం అనుకున్నాము. సో నియర్ బై మాకు విజయవాడ దగ్గరలో ఫెర్రీ ఘాట్ ఉందనమాట. సో నేను కూడా ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నాను. సో ఈ ప్లేస్ని అయితే చూడాలనుకుంటున్నాము. పిల్లలు కూడా చాలా ఎక్సైటింగ్ ఉన్నారు. యాక్చువల్గా బీచ్ అనుకున్నారు, బట్ బీచ్ అయితే పాసిబుల్ అవ్వలేదు. సో ఫెర్రీ ఘాట్కి తీసుకెళ్ళమని అడిగారు. సో మేమైతే వాళ్ళని ఫెర్రీ ఘాట్కి తీసుకెళ్దామని అనుకున్నాము. మేమైతే స్టార్ట్ అవుతాము. చలో ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. ఖచ్చితంగా మీకు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మేము ఉండే ఏరియా దగ్గర నుంచి మాకు ఫెర్రీ ఘాట్ అయితే 30 to 40 minutes అయితే పట్టింది. ఈరోజు సండే హెవీ ట్రాఫిక్ ఉండిందనమాట హైవే మొత్తం. సో అందుకే మాకు లేట్ అయింది. బై ద వే మేమైతే ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోయాము. బై 3కి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడికి. ఇప్పుడైతే మేము విజయవాడ ఫెర్రీ ఘాట్కి అయితే వచ్చేసాము. చాప వచ్చిందా? ఏదిరా చాప? పుట్టింది విజయవాడలోనే అనమాట. బట్ మా హోమ్ టౌన్ ఏమో ఖమ్మం. మళ్ళీ నేను మ్యారేజ్ చేసుకొని మళ్ళీ విజయవాడకు వచ్చాను. మీన్ వైల్ ఈ ఇయర్స్లో నేను చాలాసార్లు విజయవాడ వచ్చి ఉంటాను, కానీ ఎప్పుడు కూడా ఈ ఫెర్రీ ఘాట్కి అయితే రాలేదు. ఇది ఫస్ట్ టైం రావడం చూడడం కూడా చాలా బాగా అనిపించింది. చాలా ప్లెజెంట్గా ఉంది నాకు ఇది చూసిన తర్వాత. మా అల్లుడు స్పీడ్ బోట్ అయితే ఎక్కుతున్నాడు. మేమైతే కిడ్స్ని తీసుకుని వచ్చాము. మా మేనకోడలు అండ్ మేనల్లుడు వచ్చారు కాబట్టి సో వాళ్ళు స్పీడ్ బోట్ రైడ్కి అయితే వెళ్తామని చెప్పారు. చిన్నపిల్లలు కదా భయపడతారేమో అనుకున్నాం, కానీ వాళ్ళు అస్సలు మేము తగ్గేదే లేదన్నట్టు ఛాలెంజ్గా తీసుకొని మరి రైడ్కి వెళ్దాం అనుకున్నారు. అండ్ ఇక్కడ ప్రైజెస్ కూడా నాకు మొత్తం చూసిన తర్వాత అనిపించింది ఆ స్పీడ్ బోట్ కూడా వర్త్ ఇట్ అనమాట. చాలా బాగా అనిపించింది. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా రైడ్కి అయితే వెళ్ళండి గాయ్. దిమ్మరిపోయినావా? జాగ్రత్త. బాగుందా? రియాక్షన్ చూడండి ఒకసారి. ఎలా ఉంది అడుగు మిన్ను? ఎలా అనిపించింది నీకు?
ప్రిన్స్ ఎక్కుతావా ఇప్పుడు? సరే మా కోడలు కూడా రెడీ అయిపోయారు రైడ్కి వెళ్ళడానికి. రెడీ ఆ స్పీడ్ బోట్ కి? చలో పదండి వెళ్దాం. We are getting ready for the ride. Second నేనే కదా మిన్వే రైడ్ అవుతుంది. అయ్యమ్మో ఏమైందమ్మో? అమ్మో నిన్ను ఎలా ఉంది? సూపర్ ఉందా? ఇప్పుడు ఫ్రూటీ వెళ్తే రెడీయా? చలో బాయ్. మనం ఆ బోట్ ఎక్కాలి. ఇంకో ఈ బోట్ ఎక్కాలి మనం ఇప్పుడు. ఇంకో ఆ బోట్ ఎక్కుతాం. లేదు పెద్దది. మా కిడ్స్ మాత్రం ఈ స్పీడ్ బోట్ రైడ్ని అయితే చాలా ఎంజాయ్ చేశారు. చూసారు కదా వీళ్ళ అల్లర్లు కేకలు ఎలా ఉన్నాయో. 4 members ఎంచక్క మంచిగా రైడ్కి అయితే వెళ్ళేసి వచ్చేసారనమాట ఫైనల్లీ. నెక్స్ట్ మేమైతే ఫ్యామిలీ అందరం కలిసి ఒక బోట్లో వెళ్దాం అనుకున్నాం. దానికి టైం ఉంది. సో ఈ గ్యాప్లో వీళ్ళనైతే క్యాట్ వాక్ నడవమని చెప్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ వాకింగ్ స్టైల్ని అయితే నేర్పించారు మాకు. చూడండి ఎంత క్యూట్ అండ్ ఫన్నీగా ఉన్నాయో వాకింగ్ స్టైల్స్. అయితే నేనైతే ర్యాంప్ వాక్ చేసి చూపిస్తున్నాను. జస్ట్ అట్లా ఫన్నీగా చేసి చూపించాను. వాళ్ళు కూడా నెక్స్ట్ ఎలా నడుస్తారో చూడండి మీరు. ఫైనల్లీ మేము ఎక్కే బోట్ అయితే వచ్చేసింది. అందరం కలిసి అయితే వెళ్తాము. ఇది కెపాసిటీ వచ్చేసి 12 members అనమాట. మేము 7 members అయితే వెళ్తున్నాం ఇప్పుడు.
ఈ బోట్ రైడ్ దీని కెపాసిటీ 12 మెంబర్స్ పర్ హెడ్ వచ్చేసి 300 పడింది అనమాట. చిల్డ్రన్స్కి అయితే మాకైతే ఏం తీసుకోలేదు స్పెషల్ ఛార్జ్. సో మనకి అరౌండ్ డిస్టెన్స్ 3 kilometers అయితే కవర్ చేస్తారు. ఇన్సైడ్ ద బోట్ వీ కెన్ హ్యావ్ సమ్ ప్లెజెంట్ మ్యూజిక్. సో వీళ్ళైతే సాంగ్స్ పెట్టించుకొని మరి డ్యాన్స్ వేశారు. ఎండ్ వరకు కూడా ఇట్లనే డ్యాన్స్ వేస్తున్నారు మా వాళ్ళు. గాయస్ ఈవినింగ్ టైంలో అయితే మనము ఈ ఫెర్రీ ఘాట్కి వస్తే కనుక బాగా ఎంజాయ్ చేస్తాము. సండే టైం కాబట్టి ఈవినింగ్లో ఇక్కడ రష్ ఎక్కువగానే ఉంటుంది అనిపించింది నాకైతే. మేము వచ్చినప్పుడు అయితే ఎక్కువ పబ్లిక్ అయితే ఏం లేరు, కానీ రిటర్న్ వెళ్ళే టైంకి మాత్రం అరౌండ్ 15 to 20 people అయితే ఉన్నారు. అండ్ సన్సెట్ టైం కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఆ వాటర్ అండ్ బోట్ సన్సెట్ అంతా వ్యూ కూడా చాలా బాగా అనిపించింది. రైడ్ అయిపోయిన తర్వాత మాకైతే చాలా టేస్ట్ అనిపించింది. సో ఇక్కడ లెమన్ సోడా దొరుకుతుంది. తీసుకుందాం ఐస్ క్రీమ్, తీసుకుందాం ఐస్ క్రీమ్. నీకేం కావాలి విన్ను? సోడా. ఓకే సరే ఓకే. సూపర్ ఉందా? నాకేది మరి? థ్యాంక్ యూ. Subscribe to my channel. Please subscribe to my channel. Subscribe to my channel. మా ఆడపడుచు వాళ్ళు బస్కి అయితే ఇంకా 1 hour టైం ఉంది కాబట్టి సో ఫెర్రీ నుంచి రిటర్న్ వస్తుంటే మాకు ఇక్కడ బస్ స్టాండ్ పక్కనే రాజీవ్ గాంధీ పార్క్ ఉందన్నమాట. సో వీళ్ళకి కొంచెం టైం కూడా స్పెండ్ చేసినట్టు ఉంటుంది పార్క్లో. సో అక్కడికైతే తీసుకొచ్చేసాను.
రాజీవ్ గాంధీ పార్క్ అయితే నాకు ఒక మెమొరీ అయితే షేర్ చేసుకోవాలనిపించింది. ఎప్పుడో నా చిన్నప్పుడు అయితే వచ్చాను నేను. ఐ థింక్ ఇన్ మై 4th or 5th స్టాండర్డ్ అనుకుంటా. విజయవాడ వచ్చినప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అప్పుడు వచ్చాను వాళ్ళ పిల్లలతోటి. మళ్ళీ ఇప్పుడే రావడము. చాలా చేంజెస్ అయితే చేశారు ఇక్కడ. అసలు కంప్లీట్గా నాకు చాలా వేరియేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. నేను చూసింది ఇప్పుడుది అది ఇది అసలు సేమ్ పార్కా కాదా అన్నట్టుగా మారిపోయింది. అంతలా చేంజ్ చేశారు. చాలా రెనోవేషన్ కూడా అయ్యింది ఇక్కడ. మా కిడ్స్ అయితే ఈ పార్క్లో వచ్చిన తర్వాత నుంచి జైంట్ వీల్ ఎక్కుతా అని అల్లరి చేశారనమాట. సో వాళ్ళు అయితే 4 జైంట్ వీల్ అయితే ఎక్కేస్తున్నారు. చలో అట్లీస్ట్ అదైనా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడైతే బస్ టైం అయింది అనమాట వెళ్ళడానికి వదిన వాళ్ళకి. సో బస్ స్టాండ్కి అయితే బయలుదేరాం మేము. నియర్ బై కాబట్టి వాకబుల్ డిస్టెన్స్ వచ్చేసాం మేము బస్ స్టాండ్కి కూడా. వీళ్ళనైతే ఎక్కిచ్చేసి నేను మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోతాను. చూసారు కదా గాయస్, రాఖీ స్పెషల్ మా ఆడపడుచు వాళ్ళ పిల్లలతో మేము ఎంత బాగా ఎంజాయ్ చేసామో. సండే రోజు చాలా ఎంజాయ్ చేశాను అనమాట పిల్లలతోటి. హోప్ యూ గాయస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్. సరికొత్త వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. లవ్ యూ గాయస్.